అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్ షో పర్యటనలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నా దగ్గర డబ్బులు లేవని, చంద్రబాబు దగ్గర డబ్బులు ఉన్నాయని, ఆయన ఇంతవరకు ఏ బటన్లు నొక్కలేదని, మీ బిడ్డనే సంక్షేమ పథకాలు అందించి బటన్లు నొక్కానని, మరి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ప్రజలు చంద్రబాబు నాయుడు డబ్బులు తీసుకుని గాని ఓటు మాత్రం వైసీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకే వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ మరియు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. మీ బిడ్డ మాదిరి చంద్రబాబు మీ బిడ్డ బటన్లు నొక్కాడు. మీ బిడ్డ బటన్లు నొక్కాడు. కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు లేవు. కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు. పేదవాడికి డబ్బులు ఇచ్చింది లేదు. పేదవాడికి స్కీములు ఇచ్చింది లేదు. చంద్రబాబు చేసిందల్లా అదే డబ్బు, మీకు ఇవ్వాల్సిన డబ్బును తాను దోచుకున్నాడు. దోచుకున్నది పంచుకున్నాడు. కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి ఆ దోచుకున్న డబ్బులో నుంచి ఓటుకు 2,000 ఇస్తాడు. ఓటుకు 3,000 ఇస్తాడు. కొన్ని సందర్భాలలో ఓటుకు 4,000 కూడా ఇస్తాడు. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు ఆ డబ్బులు మీకు ఇస్తే ఏ ఒక్కరు డబ్బులు వద్దు అని చెప్పొద్దండి. ఎందుకంటే ఆ డబ్బంతా మందే, మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి. ఓటు లేదు కదా అని పిల్లల్ని కూడా పక్కన పెట్టద్దండి. వాళ్ళతో కూడా మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి, మీ ఆడపడుచులతో మాట్లాడండి. అందరితో కూడా మాట్లాడి ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకటి కొలమానంగా తీసుకోండి. ఎవరు ఉంటే మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే మీకు ఇంటికి మంచి జరిగింది, మీకు మంచి జరిగింది, ఆ మంచి కొనసాగాలంటే ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మిమ్మల్ని ఓటు వేసే విషయంలో ఈ ఆలోచన చేసిన తర్వాతనే ఓటు వేయండి అని మాత్రం మీ అందరితో కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నా.